హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజ్జు. ఇప్పుడైతే మనం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామం, మత్స్యకార గ్రామం అనమాట. ఇదంతా కూడా ఇక్కడ అందరూ కూడా సముద్రపు ఒడ్డు గ్రామం అవడం వల్ల ఇక్కడ అందరూ కూడా వేట మీద ఆధారపడి ఇక్కడ జీవనం అయితే కొనసాగిస్తూ ఉంటారు. అయితే అంటే మత్స్యకారుల యొక్క అంటే మత్స్య సంపద పెంచే భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి జూన్ 16వ తేదీ వరకు ఒక 61 రోజుల పాటు వేటనైతే నిషేధం చేసింది. అయితే ఈ 2 నెలల కాలంలో వీళ్ళ యొక్క జీవన విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక స్టోరీ లాగా చేద్దామని అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళ యొక్క జీవన విధానం ఏమి ఉంటుందో ఈ స్టోరీలో మొత్తం తెలియజేసే ప్రయత్నం చేస్తాను, పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం వేట నిషేధం వల్ల ఎవరైతే తెడ్ల మీద వెళ్ళి అంటే చేత్తో కష్టార్జితంతో వెళ్ళి అయితే కొంతమేర వెళ్ళి వేటకి ఏవైతే వస్తాయో వాటినైతే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, వలలో నుంచి కొంచెం కొంచెం వాటిని ఏవైతే చిన్న చిన్న చేపలు వీటిని కవ్వాలంటారంట, వాటినైతే వీళ్ళు వేరు చేస్తున్నారు. కూరగాయలకో దేనికో దానికి జీవనోపాధికి వస్తాయని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరుల్లో అయితే సేల్ చేస్తూ ఉంటారు. ఎక్కువ కాకపోయినా కానీ కొంచెం. ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఎండలో ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఆఫ్టర్నూన్ 2 అయిందనమాట. ఇప్పుడు ఇక్కడికి చేరుకోగానే వాళ్ళు ఎవరైతే తల్లిదండ్రులు కానీ వాళ్ళ మహిళలు అయితే వాళ్ళకి తీసుకువచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అంబలి కానీ లేకపోతే ఫుడ్ కానీ ఇక్కడ సముద్రం ఒడ్డుకు వచ్చిన తర్వాత అత్యంత ఆప్యాయంగా అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ వలలు కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదండి, వాటిని అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నట్టున్నారు. పొద్దున్న ఎన్ని గంటలు కొడతారు ఇలా? 5 గంటలకు వెళ్తాం, 10 గంటలకు వస్తాయి. 10 గంటలకి. ఓకే. అప్పటి నుంచి ఎన్ని గంటలు ఇలాగా స్టిచ్చింగ్ చేస్తారు ఇలా కుట్టడం? రోజుకి అదే టైం. అదే 5 గంటలకు వెళ్ళడం, 10 గంటలకు చేరడం. ఈ 2 నెలలు ఇంక ఇదే పనే ఉంటుందా? ఈ 2 నెలలు ఇంతే. ఇంతే. ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఈ 2 నెలలు ఖాళీ టైంలో? ఉండిపోవడమే. మరి అంటే ఆడుకోవడాలు ఇవేవి టైం పాస్ ఏమి ఉండవా? అలాగే మామూలుగా వెళ్ళడము, ఇక్కడ వాళ్ళకి వెళ్ళడము, రావడము, అన్నాలు తినడము, చాలా కూకోవడం అంతే. ఈ పని సింకులు అయితే కుట్టుకోవడం. ఇది ఇప్పుడు పిల్లలు ఎవరైనా కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఇది చేస్తున్నారా ఇలాగా? ఎలా వెళ్ళాలి ఇలా కుట్టడము చేయట్లేదా? అలవాటు లేవా పిల్లలకి? లేవా? మరి ఏటకైతే వస్తారా? స్కూల్కి వెళ్ళిపోవడమే. స్కూల్కి. మరి ఇందులో మీ పిల్లలు అంటే దాన్ని ఏమంటారంటే తర్వాత తరం వాళ్ళు తగ్గిపోయారా? బానే ఉన్నారా? బాగానే ఉన్నారు అందరూ. బానే ఉన్నారా? ఇక్కడ నేను మా పిల్లలు మనవల ఎక్కడున్నారు? ఉద్యోగాలు. బానే ఉందా ఈ వృత్తి మీద అంతా కూడా? బాగానే ఉన్నారు. ఇక్కడ మరి కూలిపాట గంగలోకి వెళ్ళిపోతే ఎలా బతకాలి? వెళ్ళడము, తెచ్చుకోవడం పాల. చూడండి చాలా స్పీడ్ గా అయితే కుడుతూ ఉన్నారనమాట. మనతో మాట్లాడుతూనే పని మాత్రం అసలు ఆపలేదు. చాలా స్పీడ్ గా ఏదైతే అక్కడ డ్యామేజ్ అయిందో వల అదైతే మాత్రం స్టిచ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే 2 నెలలు వేట నిషేధం కారణంగా అయితే వీళ్ళు జీవనోపాధి కోసం ఏవైతే వాళ్ళు అవన్నీ కూడా కుట్టుకుంటూ అలాగే బోట్లకి ఏదైనా రిపేర్ వస్తే చేస్తూ ఉంటారనమాట. మీరు ఇప్పుడు ఈ వల కుడుతున్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారు? మా తాత నేర్పించారు. చూస్తున్నాం కదా, పెడతామా వాళ్ళు చూస్తే వాళ్ళకి వచ్చేస్తాం. ఓకే. అంటే వీటికంటూ ఏమి కొత్త మిషన్స్ కానీ లేకపోతే ఇంకేమి? చేతులతో. ఇప్పుడు మీ తాతలు వేటకి వెళ్ళారండి, మీరు ఇప్పుడు వేటకి వెళ్తున్నారా లేకపోతే చదువుకున్నారా? చదువు మానేసాం. ఏం చదువుకున్నారు? 6th లో మానేసాం. ఎందుకని? వేట అంటే ఇష్టమనా లేకపోతే ఇంట్లో కోసమా? ఫస్ట్ ఏం బట్టి బతుగా అయితే నేర్చుకోరు కదా. ఇంట్లో వాళ్ళు చెప్పలేదా చదువుకోమని? చెప్పారా? మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది? వేట బానే ఉంది, ఆనందంగానే? ఆనందంగా ఉంది. మరి వేట లేనప్పుడు కానీ లేకపోతే సరిగా చేతికి అందినంత డబ్బు లేనప్పుడు ఏమనిపించింది? బాధ అనిపిస్తుంది. రేపు దొక్కొచ్చు. అంతేనా? ఈ గంగమ్మ తల్లిని నమ్ముకొని ఉన్నారు, అదే జరిగిద్దనా? విజువల్స్ లో చూసినట్లయితే చేపల్ని సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వలల్ని ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ భద్రపరుచుకుంటున్నారు వాళ్ళు. ఈ విధంగా కింద ఒక నెట్ వేసి
అలా భద్రపరుస్తున్నారు. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇటువైపు చూసారు కదండి, డ్యామేజ్ ఉన్న వాళ్ళని స్టిచ్ చేసి ఫైనల్గా అయితే ఇట్లా భద్రపరుచుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఈ 2 నెలల పాటు వేట అయితే నిషేధించారు కదండి, మరి మత్స్యకార భరోసా అనేది అందరికి అప్లై చేశారా, వస్తుందా? అందరికీ రావట్లేదండి. ఎవరికో వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు తేడా అంతంటారు, లేకపోతే ఏదో ఒకటి చెప్తుంటారు అనమాట. అందులో వచ్చిన వాళ్ళు ఎంతమంది, రాని వాళ్ళు ఎంతమంది. రాని వాళ్ళ పరిస్థితి ఏందంటారు ఈ 2 నెలలు? రాని వాళ్ళ పరిస్థితి, రాని వాళ్ళ పని తిరగడం లేదు. మళ్ళీ వచ్చి నెలలో పెడతాం, మళ్ళీ నెలలో పెడతాం అంతా ఆ టైం అయిపోతుంది. టైం అయిపోయి మర్చిపోవడమే. అంటే ఇప్పుడు మరి జీవనం కోసం మీరు ఏం చేస్తుంటారు తినడానికి? మరి అంటే ఏటలేక చిన్న కుట్టు తెడ్డిపాటలు పెట్టుకుని వెళ్తానులే, చిన్న కవ్వాలు తెచ్చుకొని అలాగా ఎవరు ఎల్లు తాగడానికి అని తెచ్చుకుంటానులే. నేను వెళ్ళిపోయి అలాగా తిరగడమే. ఈ 2 నెలలు మరి ఇంకా ఏటలు కానీ వెళ్ళడం ఉండదు కదా. ఇంజిన్ బోట్లో తొందర వెళ్తారు, మరి లాంటి ముసలి అలాగా అట్లా వెళ్ళలేదు తెడ్డిపాటలు మన. అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ లో అయినా మీ పిల్లలు బాగా చదివిస్తున్నారా? మీ పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే అందరివి ఓవరాల్ గా పిల్లలు అయితే చదివిస్తున్నారు అలాగే, మరి డబ్బులు ఎక్కువ చదివిస్తారు, డబ్బులు లేని మామూలు చదువు. అంటే మీరందరూ కూడా ఈ వేట మీదే ఆధారపడతారు కదా. కొంతమంది బాగా వైజాగ్ లో డబ్బులు సంపాదించారు, కోట్లు కోట్లు అంటారు, నిజమేనా? కోట్లు ఎంత ఎవరో సంపాదించుకున్నారు అక్కడ వ్యాపారాల్లో, ఆస్తులు సంపాదించుకుంటా. నేను అలాగే ఆ పాటకి అక్కడ కూడా కూలి ఆడదా వెళ్ళి కూలి చేసుకున్న వాళ్ళు, మగవాళ్ళు కాస్ట్లీ ఉన్న వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకుంటాలే. నేను వెళ్ళిపోయిన అలాగే ఆ పాటకు వచ్చి ఆ పాట తినడానికి అవి తినడానికి సరిపోద్ది. ఆ ఇంటి అద్దెలు కట్టుకోవడము, కరెంటు బిల్లులకి అన్నిటికి ఆ ఖర్చుకి అక్కడ సరిపోతుంది. అంటే ఇక్కడ మామూలుగా ఉపాధి కోసమైనా ఏం పనులు ఉంటాయి ఆడవాళ్ళు చేయడానికైనా, లేకపోతే మీరు చేయడానికి? ఈ 2 నెలలు ఏ పనులు ఉండవు? అదే పనులు ఉండవండి. ఈ బంట పనులు ఉన్నాయంటే మరి బంట పనులకి ఎంత పడితే మనకి ఇక్కడ తెలియదు, మా పిల్లలు కదా. ఈ వేటలకు కానీ లేకపోతే ఈ వలలకు కానీ ఏమైనా సబ్సిడీలు ఉంటాయా అండి మీకు? ఈ వేటలకు వెళ్ళే వాళ్ళ వరకు వలలు ఇవ్వడానికి రేట్ లేదండి. మామూలుగా ఇప్పుడు ఇంజిన్ బోట్లు అని ఇచ్చారు దసరా ద్వారా, మామూలుగా సొసైటీ ద్వారా. మరి ఇప్పుడు ఈ మధ్యలో అయితే రావట్లేదు. సొసైటీ బాగానే నడుస్తుందా అండి ఇప్పుడు? అంటే ఏమేమి వచ్చాయి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏం రానలేట్టుకున్నది వచ్చా సొసైటీ రాలేదుగా, ఇటు రాలేదండి. అప్పుడు వచ్చి అప్పుడు తెప్పలయ్యి ఇంజిలాల మామూలు వల్ల అయ్యి వచ్చి, కానీ మరి ఇప్పుడు రేటు రాలేట్టు ఉన్నాయి. అవి వస్తే కొంచెం మీకు కొంచెం డబ్బులు లేనప్పుడు కొద్దిగా వస్తే కొద్దిగా వల్ల కొనుక్కొని యాడ్ చేసుకుని పోతే అంతే. ఒక్కొక్క వల ఎంత ఉండొచ్చు రేటు? ఒక వల ఉంటుంది 50,000 ఉంటుంది. 50,000 1,00,000. పెద్దవాళ్ళు అయితే మొత్తం వల్ల ఎన్ని కొనాలంటే బోల్డ్ డబ్బులు అవుతాయి, 20 లక్షలు అవుతాయి. 20 లక్షలు 20 లక్షలు ఎక్కువ అవుతాయి. వల్ల బోట్లు కొనాలని తింజిలాలా 20 లక్షలు అవుతాయి. 20 లక్షలు ఉంటే డబ్బులున్న వ్యక్తి లక్షాధికారే. డబ్బులు లక్ష అప్పు చేసి మరి పెడితే అప్పులు చేసి దానికే వస్తాయి. లక్షాధికారి మళ్ళీ అప్పు అలాగే పెరుగుతుంటదండి. మిగిలిపోయింది లేదు. కాకపోతే ఇక్కడ మా ఏంటంటే దొరుకుతుంది అంటే మళ్ళీ అక్కడికి వస్తుంది. ఇలాగ మా తినడాక ఇలాగ కాలక్షేపం ఇచ్చుకోవడం కదా. లోన్లు ఇస్తారా పోనీ బ్యాంకులు మీకు? బ్యాంకు లోన్లు ఇస్తున్నారు వాళ్ళు ఇంట్లో మీద, ఇళ్ల మీద కాదండి. ఇప్పుడు 20 లక్షలు అంటే డబ్బులు ఉండవు, లోన్లు ఏదైనా ఇక్కడ ఇవ్వలేదు. విజయాలు అయితే మామూలుగా ఆ బోట్లు మనస్తారు, కానీ ఇక్కడైతే ఇక్కడైతే చూసారు కదండి. అంటే కష్టపడే వాళ్ళకి ఏదో కూరగాయల వార అయితే కొంతమేర బెనిఫిట్ ఉందని అయితే చెప్తున్నారు. మిగిలిన వాళ్ళైతే ఖాళీగా అయితే ఈ 2 నెలలు జీవనం కొనసాగించడమే, మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ వేటకి పర్మిషన్ ఇస్తారో అప్పుడు వెళ్ళడమే అయితే చెప్తూ ఉన్నారు. విజువల్స్ లో కనబడుతున్నట్లు ఏవైతే వాళ్ళు కొంచెం అంటే సముద్రంలో వేటకు వెళ్ళారు, అంటే వేటకు నిషేధం కదా, మరి వేటకు ఎలా వెళ్ళారు అంటే తెడ్డు సహాయంతో, ఇంజన్ లేకుండా ఈ ఎడ్జెస్ లో ఉన్నటువంటి చేపలు వాళ్ళ కుటుంబ పోషణార్థం అయితే తీసుకోవచ్చు అనేది అయితే ఉందన్నమాట. ఆ విధంగా వాళ్ళు కొంచెం తీసుకొచ్చి వాటిని ఏవైతే వలల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని అయితే క్లీనింగ్ ప్రాసెస్కి, అంటే మళ్ళీ కొంచెం నీట్గా ఉన్న దగ్గర నీళ్ళల్లో అయితే కొంచెం క్లీన్ చేసడానికి అయితే వెళ్తున్నారు. ఈ విధంగా అయితే ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకున్నట్లు అన్నీ కూడా అంటే కొంతమంది అయితే వలలు కుట్టుకుంటున్నారు, కొంతమంది అయితే బోట్లు రిపేర్ చేస్తూ ఉన్నారు, కొంతమంది అయితే కాలక్షేపం కోసం పెద్దవాళ్ళు చిన్న చిన్న ఆటలు ఆడుతూ ఉన్నారు. ఇదండి ఈరోజు మత్స్యకారుల గురించి ఆర్ స్టార్ టీవీ కథనం. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. విజయలక్ష్మి.